హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. ఈజ్ నన్ రాజ్ కుమార్ గారు. హలో రాజ్ కుమార్ గారు, నమస్తే. నమస్తే నమస్తే. ఎంతమంది మీరు అసలు? నేను పెద్దవాడిని, తర్వాత చెల్లి, తర్వాత తమ్ముడు. ఓకే. బట్ చెల్లి తమ్ముడు ఇద్దరు చనిపోయారు. ఇద్దరు చనిపోయారు? ఎలా సార్? చెల్లి క్యాన్సర్తో చనిపోయింది అమ్మాయి. ఓకే. కనుక్కోవాలా లాస్ట్ స్టేజ్లో తనకి. ఇంకా పిల్లలు ఉన్నారు, అంత పిల్లలందరూ ఉన్నారు. ఓకే. బాగా అందరూ సెటిల్ అయిపోయారు అందరూ. తమ్ముడు వచ్చేసి స్నేక్ బైట్ కాంగర్ చనిపోయారు. ఇక్కడ హైదరాబాద్లోనే మన జర్నలిస్ట్ కాలనీ ఉంది కదా. అవును. జర్నలిస్ట్ కాలనీలో మా హౌస్కి ఆనుకొని వెనకాల అది నందగిరి హిల్స్ అదేదో అవును. ఆ పైన రాజీవ్ రెడ్డి గారి ఇల్లు కూడా ఉండేది. అవును. డౌన్ అంతా అదంతా ఇదే కదా, కొండ ఫారెస్ట్ లాగా ఉంటుంది అదంతా. మరి ఏమన్నా ముందే వచ్చి ఉండిందో, అది ఆ సరెంట్ క్వార్టర్లో ఉన్నట్టుండింది. మా వాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది అయిపోయింది. అది చూస్తే స్నేక్, అది కూడా మాకు పోస్ట్ మార్టంలో తెలిసింది. ఓకే. సో ఇంట్లోనే స్నేక్ వచ్చింది. ఇంట్లోకి స్నేక్. ఇప్పుడు కూడా జంగిల్ అదంతా. ఇప్పటికీ జంగిలే అనుకుంటా. నేను ఈ మధ్యన చూడలా ఎప్పుడు. అదంతా పెద్ద కొండ ఇలా ఉంటుంది. మా కాంపౌండ్ వాళ్ళకి ఆనుకొనే ఉండేది సార్ ఆ డౌన్ లాగా. ఓ చూసి పాము పుట్టలు ఇవన్నీ క్లియర్గా కనపడుతుండేటివి అప్పట్లోనే నాకు. కానీ ఈ పాములు గేములు ఇంట్లోకి వస్తాయని ఎలా అనుకోలే. హైదరాబాద్లో పాము కాట అని చాలామంది నన్ను క్వశ్చన్ వేశారు నన్ను. ఓకే. ఇంక తీసుకెళ్ళి చూపించాలి, చూడనైనా ఎలా ఉందో. జంగిల్ హిల్స్ ఫిలిం దగ్గర అంతా కొండలే కదా ఇప్పుడు. ఇప్పటికీ ఆ హౌస్ ఉంచుకున్నారా? లేదు, అది రెంటెడ్ హౌసే అప్పట్లో. ఓకే. వచ్చారు అప్పటికే 3 నెలలు అయింది ఆ ఇంట్లోకి వచ్చి మా ఫాదర్ వాళ్ళు. ఇలా జరిగింది. మళ్ళీ ఇల్లు మారిపోయారు. అంటే ఆ 3 నెలలు అది వాడి చావు కోసం ఆ ఇంటికి వచ్చి వాడు చనిపోయిన తర్వాత మళ్ళీ ఖాళీ చేసి వెళ్ళిపోయినట్టుగా అయిపోయింది లాస్ట్కి. వెరీ బ్యాడ్. లేకపోతే మా పేరెంట్స్ ఎప్పుడు రోడ్ నెంబర్ 1లో ఉండేవాళ్ళు. ఓకే. ఇంద్రలో కాంప్లెక్స్ అని మన కేర్ హాస్పిటల్ పక్కనే అనమాట. అక్కడ ఫ్లాట్స్, ఆ టెంపుల్ కూడా ఉంటుంది. టెంపుల్ ఆపోజిట్ ఫ్లాట్స్ అనమాట. ఓకే. కింద అది టాటా మోటార్స్ అదేదో అవన్నీ ఉంటాయి. ఆ పైనే మా హౌస్ ఉండేది ఎప్పుడు. తర్వాత ఇంకా సో ఇప్పుడు మీ సినిమాల ద్వారా కానీ బిజినెస్ ద్వారా కానీ సంపాదించినంత ఇంకా చెన్నై మొత్తం? ఇక్కడ మొత్తం చెన్నై. హైదరాబాద్లో కూడా, హైదరాబాద్లో ప్రాపర్టీస్ తీసుకున్నాము. ఓకే. రెంట్కి ఇచ్చేసామని అలా ఉన్నాయి అన్నమాట. సో సినిమాల ద్వారా సంపాదించింది అప్పుడు లెక్కల్లో కొంటే దాదాపు 1000 కోట్లు ఆస్తుంటారు మీది. అంత లేదులేండి. ప్రాపర్టీస్ అంటే నేను ల్యాండ్ల మీద చాలా తక్కువ పెట్టా. ఈ ఫ్లాట్స్ తీసుకున్నా. ఇదే నేను ల్యాండ్ ఇది ఇల్లులాగా తీసుకుని ఆ కథ మంచి పెరిగి ఉండేదేమో. ఫ్లాట్స్ తీసుకోవడం ఏముంటుంది సార్? సో రెంటల్ వస్తుందని. ఒక కమర్షియల్, 2 ఫ్లాట్స్, ఒక స్థలము అలా తీసుకున్నాం అంతే. ఓకే. సో ఎనీహౌ మొన్న ఇంకా ఇదేవి పెరిగేటట్లేవు, డిప్రిషియేషన్ తప్ప అప్రిషియేషన్ లేదని 2 అమ్మేసి ఇక్కడ తీసుకున్నాం అనమాట చెన్నైలో. అంతే. చెన్నైలో అప్పుడంతా గ్రౌండ్ 10,000కి 20,000కి వచ్చేది. ఇప్పుడంతా గ్రౌండ్ 5 కోట్లు 6 కోట్లు. లేదు సార్, 5,000 10,000 అని ఎప్పుడు లేదు. మీ ముందు టైం అది ఎప్పుడు నిందో మనకు తెలియదు. కానీ నేను వచ్చినప్పటికే టీ నగర్లోనే 20 లక్షలు ఉండింది గ్రౌండ్ అప్పుడు. ఒక గ్రౌండ్ టీ నగర్ 20 లక్షలు అంటే టాప్ అనమాట. ఇంకా వలసరవాకం ఇవన్నీ అయితే కొంచెం తక్కువ ఉండింది. 1 లక్ష రూపాయలు, 50,000, 1 లక్ష రూపాయలు గ్రౌండ్. ఇప్పుడు ఎంత గ్రౌండ్? ఆడ కూడా 4 కోట్లు. 4 కోట్లు గ్రౌండ్. 3 కోట్లు. 4 సినిమాలు తీసి 4 గ్రౌండ్లు కొంటే ఈరోజు 50 కోట్లు ఆడ. సార్ నేను సినిమాకు ఒక గ్రౌండ్ కొనుక్కున్నా కూడా ఇవాళకి అసలు 1000 కోట్లు. అసలు 1000 కాదు కానీ ఒక 100 కోట్లు గ్యారంటీ. ఎంత తక్కువ అనుకున్నా కూడా. సినిమాకు ఒక గ్రౌండ్ కొనున్నా కూడా ఒక 100 కోట్లు గ్యారంటీ. చెప్పేవాళ్ళు లేరా? లేకపోతే అంతే సార్ ఇప్పుడు శోభన్ బాబు గారు వన్ ఆఫ్ ద రిచెస్ట్ యాక్టర్ ఇన్ ద సౌత్ ఇండియా అని చెప్తూ ఉంటారు కదా. అవును. సో మీరుంటుంది కూడా ఆయన ఇంటి పక్కనే. ఎప్పుడు సలహా ఇవ్వలేదా? అంటే నేను నిజంగా అదే దాని మీద నాకు ఆలోచన లేకనేమో, ఆ తెలివితేటలు లేక, ఆ ఆలోచన లేక, వీటన్నిటికీ ఏంటంటే కరెక్ట్గా గైడెన్స్ ఉండాలి పక్కన. తర్వాత ఆ ఆలోచన అనేది మనకు ఉండాలి కొంచెం. అది లేదేమో మనకే అనిపిస్తుంది. సో దాంతో మనం ఆ పని చేయలేకపోయాం అప్పట్లో. ఏది నేను సినిమాల్లోనే ఆ రోజుల్లో 4 లక్షలు 5 లక్షల వరకు పెరిగాం. ఆ రేంజ్ రెమ్యునరేషన్ 5 లక్షల రెమ్యునరేషన్, 4 లక్షలు 5 లక్షల వరకు వచ్చాం. ఓకే. సో నేను సినిమాకి అప్పుడు వలసరవాకం ఇటు సైడ్ అంతా
మన విరుగంబాకము వలసరవాకము ఇటు సైడు ₹1,00,000 50,000 ₹1,00,000 ఉండింది గ్రౌండ్. లేదా కొంచెం మెయిన్ రోడ్డుకి కొంచెం మెయిన్ స్ట్రీట్స్ మెయిన్ రోడ్డుకి అయితే 3 లక్షలు పెట్టామంటే గ్రౌండ్ వచ్చేసేది. సరే మెయిన్ రోడ్లలోనే కొంచెం ఉన్న చోటుకి మెయిన్ రోడ్డుకు ఉండేటట్టుగానే ఒక సినిమాకు ఒక గ్రౌండ్ కొనున్నా కూడా ఇవాళకి అది ఎక్కడికో వెళ్ళిపోయింది కదండి. ఈరోజు అక్కడ 3 కోట్లు 3.5 కోట్లు ఉంది గ్రౌండ్. అవును, గ్రౌండ్. మెయిన్ రోడ్డుకి అయితే ఇంకా ఎక్కువ ఉంది. ఇప్పుడు ఏంటంటే అమ్మో ఇలా చేసుకున్నాం ఏంటి అనిపిస్తుంది. ఇప్పుడు నాకు అదే విధంగా హైదరాబాద్లో నేను అప్పుడు సినిమాలు బాగా బిజీగా జరిగే రోజుల్లో హైటెక్ సిటీ గ్లోబ్ లాగా కట్టారు కదా, అవును. అదొక్కటే ఉన్నిందనమాట. ఒకరి ద్వారా వెళ్ళి ఒక స్థలం ఏమండి హైటెక్ సిటీ ఎదురుగా పక్కన చౌరస్తా నుంచి కొంచెం 1 కిలోమీటర్లు కానీ మెయిన్ రోడ్డుకే 1 ఎకర్ సార్, 3 లక్షలు. చూడండి సార్ చాలా బాగుంటుంది. గోల తట్టుకోలేక సరేనయ్యా వస్తాను మీరే అరేంజ్ చేయండి వస్తానని చెప్తే వాళ్ళే కార్ అరేంజ్ చేసి తీసుకెళ్ళారు నన్ను. అప్పుడంతా అంబాసిడర్ కార్లు కదా, తీసుకెళ్ళారు. ఎగురుకుంటే వెళ్తున్నాం సార్. చూస్తే ఆ గ్లోబ్ ఒకటే ఉంది, హైటెక్ సిటీ ఒకటే ఉంది, అన్ని మట్టి దిబ్బలు మొత్తం. ఎక్కడయ్యా జంక్షన్ అని చెప్పావు, 4 రోడ్ల జంక్షన్ ఎక్కడ ఉన్నావు అన్న అని పేపర్ తీసి చూపిస్తున్నాడు ఆ ప్లానింగ్. ఇది చూడండి సార్, ఇది హైటెక్ సిటీ సార్, దీని పక్కనే 4 రోడ్ల జంక్షన్ సార్, దీని నుంచి 1 కిలోమీటర్ సార్ రోడ్డుకే సార్. ఏమయ్యా ఇదేం మట్టి దిబ్బలు అంటే మళ్ళీ ఇంకొక కిలోమీటర్ ఎక్కడికి వెళ్ళాలయా అని నేను. లేదు సార్ వచ్చేస్తుంది సార్ ఇక్కడ. నువ్వు ఇలాంటి మాట్లాడొద్దు సార్ అంటే ఎంత ఇదిగా అనుకొని మనం వద్దన్నాం. ఈరోజు నిజంగానే అక్కడ చౌరస్తా వచ్చింది, 300 కోట్ల ఎకరం. ఈరోజు రోడ్డు బ్రిడ్జ్ కూడా వచ్చింది అక్కడ. రోడ్డుకి ఆనుకునే 1 ఎకర్ స్థలము. ఈరోజు 1 ఎకర్ స్థలం నాది ఉంటే ఆ 3 లక్షలు కూడా ఎలా అడిగాడు తెలుసా అండి అతను. అర్జెంటుగా 50,000 అవసరం ఉంది సార్, ఆ 50,000 ఇప్పుడు ఇచ్చేసేయండి, మిగతాది అంచెలంచెలుగా ఇచ్చుకుని రిజిస్ట్రేషన్ టైంకి మీరు ఇచ్చేసేయండి మిగతాది అన్నాడు. సార్ ఊరికి ఇది నాది కాదులే అనుకొని కట్టేస్తున్నా కూడా ఈరోజు నేను 100 కోట్లు ఆస్తి పరుంది సార్. అసలు అది నిజంగా అది ఈరోజు చౌరస్తా వచ్చింది, బ్రిడ్జి పడింది, రోడ్లు పడినాయి. అది ఏమన్నా ఆలోచించగలం అంటే మనకు దాని మీద అవగాహన లేదు అనేది, వెరీ పూర్ అనేది మళ్ళీ ఇంకోసారి ఇదనమాట ఎగ్జాంపుల్ అది. అంతే, రాసి పెట్టలేకపోతే. అదేవిధంగా ఫిలిం నగర్ సైడు ఈ కొండల గుట్టల్లో ఎక్కడ స్థలాలు ఉన్నాయరా బాబు అనుకునేవాడిని. అవి కొండల్ని బద్దలు కొట్టేసి ఈరోజు పెద్ద పెద్ద బంగ్లాలు కట్టారు అక్కడ. ఆలోచనకే అంతు చిక్కు అనమాట. అప్పుడు ఏంటంటే మాకు, మీరు నమ్మరు సార్, ఒక చిన్న కేబీఆర్ పార్క్, ఇది చిన్న రోడ్డు అనమాట, అన్నపూర్ణ స్టూడియో ముందు. జూబ్లీ చెక్ పోస్టు అక్కడి నుంచి సాయంకాలం 6 తర్వాత మాకు ప్రొడక్షన్ మేనేజర్లు కూడా డ్రైవర్లకు క్లియర్గా చెప్పి కారు ఎక్కిచ్చేవాళ్ళు మమ్మల్ని స్టూడియోలో. అక్కడ బండ్లు ఆఫ్ చేసి కొట్టి డబ్బులు అడిగి తీసుకొని పోతారు. బండ్లు ఎవరు ఆపినా కూడా ఆపక జాగ్రత్తగా తీసుకెళ్ళి వీళ్ళని గెస్ట్ హౌస్లో దించండి అని చెప్పి మేనేజర్లు చెప్పి పంపించేవాళ్ళు డ్రైవర్లకి. జూబ్లీ చెక్ పోస్టులు సాయంకాలం 6 తర్వాత అంత భయపడేవాళ్ళు అందరూ. ఈరోజు జూబ్లీ చెక్ పోస్ట్ అనేది అసలు మెయిన్ హార్ట్ ఆఫ్ ద సిటీ లాగా అయిపోయింది అది. అవును. ఇంకా ఎక్కడ హైటెక్ సిటీ, ఎక్కడ జూబ్లీ చెక్ పోస్టు. కానీ ఈరోజు అక్కడ వెళ్తుంటే ఏదో ఫారిన్లో వెళ్ళినట్టుగా ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే సార్ ఆ రోజు తెలియక అంతే. ఇప్పుడు శోభన్ బాబు గారు అప్పుడు పందులు బొదిలే కాడ ఎకరాలు కొన్నారంట ఆర్టిస్టులు. అన్నానగర్ సార్, అన్నానగర్. ఇప్పుడు ఈరోజు అన్నానగర్, ఈరోజు హాఫ్ ఆఫ్ ద అన్నానగర్ అయిందంటగా. అవును, చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి అన్నానగర్లో. సోహన్ బాబు గారికి చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. అదేవిధంగా చంద్రమోహన్ గారు, వీళ్ళందరూ ఏంటంటే మురళీమోహన్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు మాకు. ఇక్కడ లాస్ట్ మేము సీరియల్లో కూడా బాలాజీ టెలిఫిలిమ్స్లో మేమందరం వర్క్ చేసాం. హిందీ కుండలి సీరియల్, దాంట్లో నాకు ఫాదరు మదరు మురళీమోహన్ గారును మన లత గారు, అదే మన ఎంజీఆర్ లత గారు అంటారు కదండి, లత గారు మురళీమోహన్ గారు మాకు ఫాదర్ మదర్ అనమాట. దాంట్లో వర్క్ చేసాం. మురళీమోహన్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, అసలు భూమి మీద ఇన్వెస్ట్ చేయడం అనేది నాకు నేర్పించింది సోహన్ బాబు గారే అని ఆయన గర్వంగా చెప్తాడు. ఆయన భూమిని నమ్ముకున్న వాళ్ళు ఎవ్వరు చెడిపోరు అనేది. ఇవన్నీ మేము వినేలోపు వెనకాల ఆల్రెడీ చేసాం అన్ని పనులు అయిపోయింది. ఇప్పుడు భూమిని నమ్ముకుందామన్నా కానీ ఇప్పుడు భూమిని ఇప్పుడు కొందామని ఏంటి కొనేది. హైటెక్ సిటీ అంతా చేపేరే కదా. అవునవును. మీరు చెప్పే 3 లక్షలది ఆయన అప్పుడు 30,000కి కొని ఉంటారు. అవును. సూపర్.